హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కిడ్స్ ఛానల్. మన ఛానల్ అయితే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే మార్నింగ్ టు నైట్ వరకు అండి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ముందు రోజు నైటే మనం అంతా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి మార్నింగ్ లేవగానే నెక్స్ట్ డే మార్నింగ్కి క్లీన్గా ఉంటుంది. మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట పనులు అయితే చేసుకోవడానికి. నేను ఇక్కడైతే స్టవ్ స్టాండ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి మీకు ముందు బ్లాగ్లో చెప్పాను కదండి, బాబు కోసం అయితే అంటే కొంచెం వీక్గా ఉన్నాడు కదా, వాడి కోసం అయితే కొంచెం బాదం పప్పు, రాజ్మా అండ్ కొమ్ము శనగలు అయితే ఇంట్లో ఉంటే అవే నానబెడుతున్నాను. ఇంకా అన్నీ ఒకేసారి తెచ్చుకునే అంత ఇది లేదు కదా, చాలా ఎక్కువ కాస్ట్లో ఉంటాయి కదండి. అందుకని అయితే ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి తెచ్చుకోవచ్చు, అలా కొంచెం కొంచెం అని తెచ్చాను. ఇక్కడైతే ఫస్ట్ అయితే అవే ఉడకబెడుతున్నాను అనమాట. నార్మల్గా అవి అలాగ నానబెట్టినవి తింటే చాలా మంచిది, కాకపోతే ఇంకా పిల్లలు తినరు కదండి. నార్మల్గా అయితే ఉడకబెట్టించిన వాడు ఎలాగో తింటాడు, కానీ నార్మల్ పచ్చివి అయితే తినలేరు కదా. మనమైతే తినేయగలం కానీ పిల్లలు తినలేరు. ఇక్కడైతే నేనైతే అవి స్టవ్ మీద పెట్టేసి బాబుని అయితే లేపుతున్నానండి. చూసారు కదా, ఇంకా లేచిన తర్వాత ఇది ఒక ఆట అనమాట, కొంచెం సేపు మళ్ళీన. ఇంకా తర్వాత అయితే నేనైతే డోర్లు అయితే ఓపెన్ చేసుకొని, ఇంకా బయట అయితే అంతా తవ్వుతున్నారు కదండి, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, మట్టి అది వచ్చేస్తుంది లోపలికి. ఇక్కడైతే అత్తయ్య అయితే లేచారనమాట, వాడికి అయితే బ్రష్ చేయించారు. ఇంకా తర్వాత అయితే నేను ముందు రోజు చెప్పాను కదండి మీకు, నేను ముందు వ్లాగ్లోని బాబుకంటూ సపరేట్గా మళ్ళీ గ్రైండ్ చేశాను, అదే మిక్సీ పట్టుకున్నాను. సోళ్ళు ఉంటాయి కదండి అవి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చేసింది ఏంటంటే, సోళ్ళు మార్నింగ్ నానబెట్టవలసింది, కాకపోతే నేను ఒక 2 hours నానబెట్టి గ్రైండ్ చేశాను. కొంచెం గింజ గింజ అక్కడక్కడ ఉన్నది. ఇక్కడైతే ఇడ్లీ రుబ్బు చూసారు కదా, ఇదైతే బాగా పైకి అయితే పొంగింది. బాబు కోసం అయితే 3 ఇడ్లీ పెట్టాను. బాబు రుబ్బులో ఏంటంటే ఇడ్లీ నూక కలపలేదు కదా, అందులోని ఏంటంటే గింజ ఇంకా ఉంటుందని నేను వాటర్ వేసేసాను. దానివల్ల ఏంటంటే వాడి ఇడ్లీ బాగా అంటే పల్చగా అయిపోయినట్టు అయిపోయిందనమాట వాడిది రుబ్బు అనేది. మావైతే మాత్రం బాగా వచ్చాయి. ఏదైనా ఒకసారి చేస్తేనే కదండి ఇంకోసారి ఎలా చేయాలో తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ అయితే మరోసారి మనకి తప్పు రాకుండా జరుగుతుంది కదా. ఇక్కడైతే నాకు ఇలా ఇంకోసారి చేసినప్పుడు ఏంటంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే మనం గ్రైండ్ చేసినప్పుడు కూడా కొంచెం వాటర్ అది కంటెంట్ చూసుకొని వేసుకొని చేసుకోవాలి ఇంకోసారి. ఇక్కడైతే ఇవి ఉడుకుతూ ఉన్నాయి కదా, బాబుకి అయితే బాదం పిక్కలు అయితే ఇచ్చాను తినమని, అవే తింటున్నాడు అనమాట. ఇంకా వాడైతే తినేలోపు నేనేంటంటే బయట అయితే తుడిచేసి కొంచెం అయితే నీళ్ళు జల్లి ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అసలు రోడ్ అంతా కడుక్కోవడానికి ఛాన్స్ అనేది మనకు అసలు లేదు. ఇంకా రోజు కడుక్కొని ముగ్గు పెట్టుకునే వాళ్ళకి ఇంకేదో చిన్నదైనా సరే నీళ్ళు జల్లి పెట్టుకోవాలనిపిస్తుంది కదా, అలా బోర్డుగా ఉంటే అదొక రకంగా ఉంటుంది కదా, అందులోని వారాల పూట కదండి. ఇంకా నేనైతే ఇంకా అలాగే కొంచెం నీళ్ళు చిమ్మేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఇక్కడైతే నేను ముగ్గు పెట్టుకుంటున్నానండి. నాకైతే అసలు తిరుపతికి వెళ్ళకముందు గుండు చేయించుకోవాలి అంటే అమ్మో వ్లాగ్స్ ఎలా తీయాలో, అసలు బయట ఎలా తిరగాలో ఏంటో అనుకున్నాను. కాకపోతే ఇక్కడైతే ఇంకా అదంతా వదిలేసానండి. ఇంకా అంటే ఎటువంటి సిగ్గు అది లేకుండా అయితే నా పని నేను చేసుకుంటున్నాను అనమాట. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మన ఇంట్లో మనం పని చేసుకోమా
ఇంకా ఎవరేమనుకుంటా అనుకోని అని చెప్పి ఇంకా అలానే బయటికెళ్ళిపోతాను. ఇంకా మనం షార్ట్స్ తీస్తాను కదా రీల్స్, ఆ రీల్స్ తీసుకున్నప్పుడే నేనైతే టోపీ పెట్టుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కసారి బయటికి వెళ్తున్నప్పుడు మా ఆయనతో బయటికి వెళ్ళినప్పుడు కూడా 1 or 2 టైమ్స్ అయితే క్యాప్ కూడా పెట్టుకోలేదు. క్యాప్ పెట్టుకోకుండానే వెళ్ళిపోయాను. ఇంకా మన షార్ట్స్‌లో అయితే రీల్స్ తీస్తున్నప్పుడే క్యాప్ అనేది పెట్టుకుంటాను నేను. ఇక్కడైతే మా ఆయన కోసం అయితే మా ఆయన కొంచెం హెల్త్ బాగాలేదని వచ్చారు. ఇంకా అందుకని కొబ్బరి బొండం నీళ్ళు అయితే ఇచ్చానన్నమాట. ఆ తర్వాత అయితే ఇడ్లీ తీసాను. ఇడ్లీ తీసి ఇంకా పెట్టేశానండి. ఇంకా బాబుకి ఫ్రెష్ అయిపోయాడు బాబు కూడాను. ఇంకా వాడికైతే తినిపించాలి. బాబు ఇడ్లీ అయితే చాలా దారుణంగా చిన్న చిన్న ఇడ్లీలు వచ్చాయి. నాకు అయ్యో అనవసరంగా వాటర్ ఎక్కువైపోయింది అనుకున్నాను. అవి చూసారు కదండి చాలా. కాకపోతే ఇక్కడ హ్యాపీ ఏంటంటే ఇందులో మనం అదే ఓన్లీ మినపప్పే కదండి ఇందులోని, ఇంకా నూక అదేం కలపలేదు కదా. ఇడ్లీ అయితే మాత్రం చాలా దూదుల్లాగా అయితే మెత్తగా వచ్చిందండి. అవి చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందంటే. మా ఇడ్లీ కూడా బాగానే వచ్చిందనమాట. ఇక్కడైతే మా కనిష్ బాబుకి అయితే టిఫిన్ పెట్టేశాను. టిఫిన్ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాడండి. వాడు బ్యాగ్ చూసాడా, వాళ్ళ డాడీ అయితే తెచ్చేసారు అంత పెద్ద బ్యాగు. మనిషి అంత పొడుగుంది ఆ బ్యాగ్ అయితే. ఇక్కడైతే ఇంకా బాబు అయితే స్కూల్కి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నం అనమాట. ఇంకా స్కూల్కి ఇంకా టైం అవుతుంది. నేనైతే ఇక్కడ అత్తయ్య చూసారు కదా అప్పుడా లేపుతున్నారనమాట బాబు కోసం చిన్నవి. నేను ఇప్పుడైతే ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయ్యే టైం అయితే అయిపోయింది. బాబుకి అయితే లంచ్ పట్టుకెళ్ళి ఇవ్వాలి అక్కడ. ఇంక నేనైతే ఇంక దాని గురించే రెడీ అవుతున్నానండి ఇక్కడ. ఇంక మా ఆయన అయితే రాలేదనమాట. ఇంకా అతను వస్తే అతనితో పంపించాలి అనుకున్నాను, కానీ తను రాలేదు. ఇంక నేనే ఇక్కడైతే పట్టుకెళ్ళి బెండకాయ ఫ్రై చేశానండి. బెండకాయ ఫ్రై చేసి చారు పెట్టుకున్నాము. ఇంకా నా అంచుగా అయితే అప్పడాలు అయితే వేపానమాట. అన్నం అయితే ఇంక అప్పుడే వండాం కదా, వేడివేడిగా ఉంది కదా, ఇంకా చాలా వేడిగా ఉందన్నమాట. కలపడానికి కూడా చాలా వేడిగా ఉంది. నాకు ఇలాంటివి ఏమైనా కలుపుతున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది. మా కనిష్ బాబు అప్పుడు అలాగేనండి, చిన్నగా ఉన్నప్పుడు అయితే 1 year కంప్లీట్ అయింది అంతే. వేడి నీటిలో అయితే చేయి పెట్టేశాడండి. నాకు ఇలాంటివి ఏదైనా వేడి తగిలినప్పుడు నాకు అదే గుర్తొస్తుంది, ఎంత నరకం అనుభవించాడా అని. చాలా వరకు అండి మన హ్యాండ్ ఉంటుంది కదా, మన హ్యాండ్ వేళ్ళు మొత్తం అంతా కాలిపోయిందండి. 15 days అయితే చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. ఆ తర్వాత అయితే అలా తగ్గిపోయింది. ఇంక ఇక్కడైతే నేనైతే బాబుకి అయితే లంచ్ అయితే కట్టేశాను. అన్నం వేడిగా ఉంది కదా, కొంచెం ఫ్యాన్ గాలికి అయితే చూపిస్తున్నారనమాట అత్తయ్య. ఇంక నాకు కూడా ఇంకా స్కూల్కి వెళ్ళే టైం అవుతుందని ఇంక నేను అన్నీ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా చూసారు కదా మా అత్తయ్య అయితే గుండెలో ఎలాగున్నారు, వీడియోలోకి రానంటున్నారు. ఎందుకంటే గుండెతో ఉన్నాం కదా, వీడియోలోకి ఏమొస్తానులే అని రానంటున్నారు. ఏం పర్వాలేదు నేను తీసేస్తాను అని అంటున్నాను అనమాట నేను ఈ మధ్యన. అందుకేనండి వ్లాగ్స్ తీసినప్పుడు అయితే ఆవిడకి షూట్ చేయడం లేదు నేను. ఎందుకంటే ఎందుకు వద్దు, గుండెతో ఉన్నా బాగోదు, నవ్వుకుంటారు అందరూ అంటున్నారు. నేనైతే పర్వాలేదులేండి అని చెప్పి ఇప్పుడైతే నేనైతే షూట్ చేసాను. ఇంకా ఆ తర్వాత అయితే బాబుకి అయితే తినిపించేసి వచ్చేసిన తర్వాత అయితే ఈవినింగ్ అండి, ఇది ఈవినింగ్ అయితే చూసారు కదా పానీపూరికి అయితే వచ్చామండి మేము. కొంచెం పని నుండి బయటికి వెళ్ళే దారిలో అయితే పానీపూరికి వచ్చాము. ఇది వచ్చేసి స్మార్ట్ బజార్ అంటండి, ఏదో ఒకటి తీసుకోవడానికి వచ్చారు. మా ఆయన అయితే మొత్తం అంతా తిప్పించారు. ఓకేనండి, ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.